ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక శక్తి కలిగిన దైవ సందేశంతో మీ ముందుకు రావడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేడు నేను ఏమై ఉన్నానో అది దేవుని మహాకృప అయి ఉన్నది. ఆ కృప ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు చూపిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి మన దైవ సందేశం ఊటలు. ఆత్మీయులారా, దేవుడే మన ఊట అయి ఉన్నాడు. జీవ జలములో ఊట అయిన నన్ను విడిచి వారు నీళ్లు నిలువని తొట్లను ఎన్నుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 2:13 ఉంటున్న మాట అది. జీవ జలముల ఊట మన ప్రభు. ఆ జీవ జలముల ఊట అయిన ప్రభు నిన్ను నన్ను ఈరోజు దర్శిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, ఊట అన్న మాటకు నిర్వచనం ఏంటంటే నీళ్లు నిలిచి ఉన్న స్థలము లేదా శూన్యంలో నీళ్లు పుట్టుట అని అర్థం. గమనించండి, బైబిల్ గ్రంథములో ఊట, ఊటలు అన్న మాట 38 సార్లు వ్రాయబడి ఉన్నది. ఒక్కొక్క భక్తుని జీవితంలో ఒక్కొక్క ఊట దగ్గర ఒక అనుభవాన్ని ప్రభువు మన జీవితాలకు నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, మొదటి మాటగా ఊట అన్న ఆ మాటకు అర్థము, నిర్వచనం ఏంటంటే నీళ్లు నిలిచి ఉండుట. నీళ్లు నిలిచి ఉండడమే కాదు, నీళ్లు గుంటలు గుంటలుగా ఉండి అవి పారుట అని ఒక ఆత్మీయ అర్థం. గమనించండి, అయితే ఊట అన్న ఆత్మీయ అంశాన్ని ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా రకాల ఊటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. గమనించండి, కీర్తనకారుడు మా ఊటలన్నీ నీ అందే ఉన్నాయి అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేని స్థలంలో నీళ్లను ఉబికించి ఊటలను కలుగజేసినని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని ఊటల కోసం మనం ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 21వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనాన్ని చూస్తే అక్కడ హాగరు జీవితాన్ని మనం చూడగలుగుతాం. హాగరు అబ్రహాము ఇంట్లో నుండి వెళ్లగొట్టబడ్డది. హాగరుతో పాటు ఇష్మాయిల్ను కూడా అబ్రహాము వెళ్లగొట్టినాడు. ఆత్మీయులారా, అబ్రహాము తన ఇంట్లో నుండి హాగరును వెళ్లగొట్టినప్పుడు హాగరు బెర్షెబా అడవుల గుండా నిరాకారమైన జీవితంలో వెళ్ళిపోతుంది. ఆధారము లేని ఆగరు, గురి గమ్యం లేని ఆగరు, కన్నీటి జీవితంలో శోక సముద్రంలో ఒంటరి ప్రయాణంలో ఉన్న ఆగరు, ఆదరణ లేనిది, ఆశ్రయము లేనిది, ఆధారము లేనిది, దిక్కు తోచని స్థితిలో బెర్షెబా అడవుల గుండా వెళుతున్న హాగరు ఒక స్థలములో ఉండి, ఒక చెట్టు కింద ఉండి తన కుమారుడైన ఇష్మాయిల్ను విసిరివేసి ఏడుస్తుంది. నేను మోసపోయాను అని ఏడుస్తుంది. నేను ఒంటరి స్థితిని అని ఏడుస్తుంది. నేను కన్నీటి జీవితంలో ఉన్నానని ఏడుస్తుంది. నా జీవితానికి ఆధారం ఎవరు లేరు అని ఏడుస్తుంది. అబ్రహాము తనను త్రోసివేయగా నిరాకారమైన స్థితిలో ఈ యొక్క హాగరు కన్నీటి శోకంలో ఉండగా ఆకాశమందున్న దేవుడు తన కన్నీటిని చూచి, తన దుఃఖాన్ని చూచి, తన శ్రమను చూచి హాగరు అని పిలిచినాడు. హాగరు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? హాగరు, నువ్వెందుకు కృంగిపోతున్నావని హాగరును దేవుడు పిలిచి హాగరుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు కనులెత్తి చూడు అన్నాడు. అయితే చూచినప్పుడు హాగరు యొక్క కళ్ళ ముందట ఒక నీటి ఊట కనబడ్డది. ప్రైజ్ ది లార్డ్. అది ఆత్మీయులారా, ఆ నీటి ఊట కనబడగానే వారు తిత్తిని నింపుకున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ కుమారునికి తోడై ఉంటా, నీకు తోడై ఉంటా. ఇమ్మానుయేలు దేవుడు. ఆ ఊట దగ్గర
ఒక చక్కటి మాట అన్నాడు, నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆత్మీయులారా, నిబంధన లేని జనాంగానికి నిబంధన ఊటగా నిలిచిన నా ప్రభువు, ఆ ఊట నిబంధన ఊట. హాగరు జీవితంలో నిబంధన ఊట. దేవునికి స్తోత్రం. ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించినాడు, అంతేకాదు తోడై ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అర్హత లేని హాగర్, యోగ్యత లేని హాగర్, వెలగొట్టబడ్డ హాగర్, పనికిరాని హాగర్, ఏకాకిగా ఉన్న హాగరుతో నిబంధన ఊటగా ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, శక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నిబంధన లేని హాగరు జీవితానికి నిబంధన ఊటగా నిలిచి ఇష్మాయేలును హాగరును దేవుడు ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము త్రోసివేసినంత మాత్రాన దేవుడు ఇష్మాయిల్ను త్రోసివేయలే, హాగర్ను త్రోసివేయలే. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయులు నిన్ను త్రోసివేసినా, లేదా బంధువులు నిన్ను త్రోసివేసినా, నీ యొక్క బలగం నిన్ను త్రోసివేసినా, నిన్ను త్రోసివేయని దేవుడు, నిబంధన ఊటగా హాగరుతో ఉన్న దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అది నిబంధన ఊట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇష్మాయిల్ను దీవించాడు, ఇష్మాయిల్కు తోడై ఉన్నాడు, ఇష్మాయిల్ను నడిపించినాడు. ఈ రోజు నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, ఈ యొక్క హాగరు జీవితంలో నిబంధన ఊటగా ఉన్న నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం 13వ వచనంలో 24:13లో అబ్రహాము ఇంట్లో నుండి ఎలియాజరు ప్రయాణమైనాడు. అబ్రహాము ఇంట్లో నుండి ఎలియాజరు నమ్మకమైన పనివాడు దాసుడు ప్రయాణమైనాడు. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి వయసు వచ్చినప్పుడు అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు తన స్వజనము దగ్గరికి వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి అతడు బావి దగ్గరికి వెళ్ళినాడు. ఆ ఊట దగ్గర ఆత్మీయులారా, అక్కడ గమనించినట్లయితే రిబుకా కనబడ్డది. రిబుకా అన్న మాటకు బంధము అని అర్థం, ఇస్సాకు అన్న మాటకు నవ్వు అని అర్థం, అబ్రహాము అన్న మాటకు తండ్రి అని అర్థం, ఎలియాజరు అన్న మాటకు మధ్యవర్తి అని అర్థం. అయితే అబ్రహాము ఇంట్లో నుండి ఎలియాజరు బయటికి వచ్చినాడు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉంటే, ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభుకు గుర్తుగా ఉన్నాడు. అంతేకాదు ఆత్మీయులారా గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఎలియాజరు పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాడు, రిబుకా సంఘానికి గుర్తుగా ఉంది. ఈ రిబుకాను ఈ యొక్క ఇస్సాకును కలపడానికి ఎలియాజరు తన దగ్గరికి వచ్చాడు. ఈరోజు ప్రభువేనితో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎలియాజరు అనే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు రిబుకా తనను కలుసుకుంది. అక్కడ దైవ ఆలోచన నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ ఆలోచన నెరవేరి అక్కడ ఇస్సాకు జీవితంలో శ్రేష్టమైన భాగస్వామి అయిన రిబుకాను ఎలియాజర్ కనుక్కున్నాడు. రెండవ ఊట దేవుని ఆలోచన నెరవేరిన ఊట. ఆత్మీయులారా, దేవుని ప్రణాళికలో ఇస్సాకు రిబుకాలు జత చేయబడాలి. ఆ జత చేయబడిన ఆ స్థలంలో దైవ నిర్ణయము కలిగిన ఊటగా ఆ ఊట ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రిబుకా ఆ ఊట దగ్గర తనను కలుసుకుంది. ఆత్మీయులారా గమనించండి, మొదటి ఊట నిబంధన కలిగిన ఊటగా ఉంది. రెండోది దైవ ప్రణాళిక యవన జీవితాలలో కుటుంబముగా కట్టడానికి దైవ ఆలోచన స్థిరపరచబడిన ఊట రెండవ ఊటగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎలియాజరు తన ఒంట మీద రిబుకాను కూర్చోబెట్టుకొని వెళుతున్నాడు. ఆత్మీయులారా, ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకు పొలంలో ఉన్నాడు, దైవుని సన్నిధిలో ఉన్నాడు. అతడు ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఆమె ముసుగు వేసుకొని వెళ్ళింది.
ఆత్మీయులారా, ఊట దగ్గర వారి పరిచయం అది దైవ ప్రణాళిక నెరవేర్చబడిన ఊటగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో రెండో ఊట దేవుని ప్రణాళిక, నీ జీవిత భాగస్వామిగా ఎవరైతే నీ దగ్గరికి రావాలో, నీతో జీవించాలో ఆ ఊటను చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోదిగా చూస్తే ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనంలో యోసేపు జీవితాన్ని చూస్తే ఫలభరితమైన ఊట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు అన్న మాటకు ఫలించని కొమ్మ అని అర్థం. ఈ ఫలించని కొమ్మ యేసు క్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. అతడు యెషయి ముద్దును చిగురించిన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఫలించని కొమ్మ ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంది. యోసేపు జీవితము యేసు ప్రభుకు మనము సన్నిహితంగా చూడొచ్చు. ఆత్మీయులారా, తన స్వజనులు యోసేపును ద్వేషించినారు. యూదులు యేసు ప్రభును ద్వేషించినారు. యోసేపును అమ్ముకున్నారు, యేసు ప్రభును అమ్ముకున్నారు. యోసేపు అంగిని తీసినారు, యేసయ్య అంగిని తీసినారు. గమనించండి, ఈ విధముగా యోసేపు తన జీవితంలో నిరాకారంగా ఉన్నాడు, యేసయ్య నిరాకారంగా ఉన్నాడు. ఈ విధముగా మనము దగ్గర భావాలను చూస్తే యోసేపు జీవితము యేసుక్రీస్తు ప్రభు జీవితం దగ్గరగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు అనేకులకు సహాయం చేశాడు, యేసు ప్రభు అనేకులకు సహాయం చేశాడు. ఆత్మీయంగా మనం చూస్తే ఇక్కడ ఫలభరితమైన ఊట. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితము లేని ఎండిపోయిన విశ్వాసిగా ఉన్నావా? ఎండిపోయిన కొమ్మ వలె, రెమ్మ వలె ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో చాలా మంది క్రైస్తవ జీవితంలో ఎండిపోయిన చెట్టు వలె ఉన్నారు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఫలభరితమైన ఊట దగ్గర స్థిరపరచబడు. నువ్వు పచ్చగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు దేవుని నామ మహిమార్థమై నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన ఊట వలె నీ జీవితం ఉండాలి. ఈ ఫలభరితమైన ఊట యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఈ దైవ నిర్ణయం నెరవేర్చబడిన ఊట ఎలియాజరు దగ్గర యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. హాగరు దగ్గర దేవుని యొక్క నిబంధన కలిగిన ఊట యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, ఈరోజు జీవజలముల ఊట అయిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఊట నీకు నిత్య జీవం ఇచ్చే ఊట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఒక మందిరములో నుండి నీళ్లు ఊబికి బయటికి వచ్చి అది పారుతూ పారుతూ నదులుగా మారి ఆ నది వెళ్ళి సముద్రములో పడితే ఆ సముద్రములో చచ్చిన చేపలు బ్రతికినాయి. చుట్టూగా చెట్లు విస్తారంగా ఫలించినాయి. అక్కడ జాలర్ల చేపలు పట్టినారు. ఆ యొక్క ఊట మందిరములో నుండి ప్రవహించింది. ఆత్మీయులారా, ఆ ఊట పరిశుద్ధాత్మ ఊటగా ఉంది, జీవము కలిగిన ఊటగా ఉంది, సర్వ మానవాళిని బ్రతికించే ఊటగా ఉంది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నాలుగోదిగా ఆత్మీయులారా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనంలో యాకోబు ఊట. ఇది ప్రత్యేకమైన ఊట. ఒక క్రైస్తవుడు లోకములో ప్రత్యేకంగా కనబడాలి. సంఘములో నువ్వు ప్రత్యేకంగా కనబడాలి. నీ గృహంలో ఒక ప్రత్యేకంగా కనబడాలి. నీ వాడలో ఒక ప్రత్యేకంగా కనబడాలి. నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన, నీ జీవితం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడు. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఆత్మీయులారా, ఈ రోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యాకోబు ఊట ప్రత్యేకమైన ఊట. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లోకానికి కనబడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏమిటి? ప్రత్యేకమైన ఊట యాకోబు జీవితం, ఫలభరితమైన ఊట యోసేపు జీవితం, దైవ ఆలోచన నెరవేర్చబడిన ఊట ఆత్మీయంగా జీవితాలను కట్టడానికి రిబకా ఇస్సాకులకు సాదృశ్యంగా దైవ నిర్ణయములో వివాహానికి మూలరాయి, మూల సూత్రం ఉన్న ఊట. దేవునికి స్తోత్రం. అంతేకాదు నా ఆత్మీయులారా, నిబంధన ఊట ఈ యొక్క హాగరు జీవితంలో ఉంది. అయితే ఈ ఊటల కోసం మనం చెప్పుకుంటూ వెళుతున్నాం కదా. ప్రత్యేకమైన ఊట అన్నప్పుడు నీ జీవితము ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు అన్నిటి దగ్గర కాంప్రమైజ్ అని ప్రత్యేకతను పోగొట్టుకుంటున్నావు. నీ ప్రార్థన ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ పరిచర్య ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ సంఘం ఒక ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు చాలా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలని ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు. ఆత్మీయంగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు కడగబడిన వ్యక్తివి కదా, నువ్వు ఆత్మతో నింపబడ్డ వ్యక్తివి కదా, వాక్య ప్రత్యక్షత గల వ్యక్తివి కదా, ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తివి కదా, నువ్వు చాలా ప్రత్యేక రీతిలో కనబడాలని నా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఇది దీవెనకరమైన ఊట అని మాట్లాడుతూ నీ భార్య అని చెప్తాడు అక్కడ. అంటే ఇది ఉత్పత్తి కలిగిన ఊట. వైఫ్, నీ సాటి అయిన సహాయం. ఆత్మీయులారా, భార్య అంటే భర్తలో సగభాగం, భర్త అంటే భార్యలో సగభాగం. అయితే వారి ఇద్దరి జీవితంలో దీవెనకరమైన ఒక ఊట ఉంటుంది. అది సుఖ జీవనంతో కూడిన ఊట. సుఖ జీవనమే కాదు, సాక్ష్య జీవనమే కాదు, సమజీవనంగా, అంతేకాదు ఆత్మీయంగా వారు సహజీవనం కలిగి జీవించేదే ఈ ఊట. సహజీవనం, సాక్ష్య జీవనం, సమజీవనం కలిగి వారి ఆత్మీయ జీవితంలో ఈ ఊట ఉత్పత్తిని కలిగజేసే ఊట. ఆత్మీయులారా, ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తున్నాడు, చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. అతడు చాలా దూరం వెళ్ళాలి. మార్గ మధ్యలో అతని యొక్క డీజిల్ అయిపోయింది కారులో. ఆ కారు వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాడు. ఆ కారులో డీజిల్ పోసినప్పుడు ఆ పక్కకు ఒక స్కూటర్ ఉన్న వ్యక్తి ఆ కారును చూసి తను కూడా పెట్రోల్ పోసుకోవడానికి దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర నా కెమెరా బ్యాగ్ తీసి కారు వెనకాల పెట్టినాడు. ఆ కారు వెళ్ళిపోయింది. తర్వాత అతడు చూసుకున్నాడు, అద్దంలో చూసుకుంటే అరే ఎవరిదో నా బ్యాగ్ ఉంది కారు వెనకాల అని చెప్పి మళ్ళీ పెట్రోల్ బంక్ అని తీసుకొచ్చాడు. అప్పుడు స్కూటర్ మీద ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఇది నాది అని అన్నాడు. అంటే సరే బాబు తీసుకోండి అని చెప్పి ఈ కార్లో ఉన్న వ్యక్తి అతనికి ఆ బ్యాగ్ ఇచ్చాడు. దాంట్లో చాలా కాస్ట్లీ కెమెరాస్ ఉన్నాయి. అయితే అతడు అంటున్నాడు, అయ్యా ఇంత కాస్ట్లీ కెమెరాస్ నేను పోగొట్టుకున్నా, నేను ఇక్కడ పెట్టి మర్చిపోయినా, నువ్వు తిరిగి నాకు ఇచ్చినావు, నేను ఒక ఫోటో దింపుతానని చాలా బ్రతిమాడుతున్నాడు. అతడు వద్దు అంటున్నాడు. అయితే ఆ పక్క సీట్లో ఇంకో అమ్మాయి ఉంది. సార్ నిన్ను మేడం ఒక ఫోటో దింపుతా సార్, నా ఇంట్లో పెట్టుకుంటా సార్ అని చాలా సమయము అతడు వాడిని రిక్వెస్ట్ చేశాడు. కానీ అతడు వినలేకపోతున్నాడు, కార్ ఓనర్ వినలేకపోతున్నాడు. చివరికి అన్నాడు, అయ్యా వద్దు బాబు ఫోటో దించడం అన్నాడు. అయినా కానీ కెమెరామ్యాన్ అన్నాడు, సార్ లేదు సార్ నేను తప్పకుండా మిమ్మల్ని ఫోటో దించుకుంటా అంటే చివరికి ఎటు ఎగలేకమని తెలుసా, ఈమె నా భార్య కాదు వేరేటైన భార్య నేను తీసుకొని వెళ్తున్నా అన్నాడు. చూడండి ఒక పొరపాటు ఏం తెలుసా, ఆయన కెమెరా దగ్గర నమ్మకంగా ఉన్నాడు కానీ భార్య దగ్గర నమ్మకంగా లేడు. ఇక అర్థమైందా? చాలా కుటుంబాలలో భార్య దగ్గర భర్త నమ్మకంగా, భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉండాలని నా ప్రభు చెప్తున్నాడు. ఉత్పత్తి ఊట. ఇద్దరుగా ఉన్న వీరు ముగ్గురు నలుగురు కావాలి. అది ఆత్మీయంగా ఆశీర్వాదపు ఊటగా ఉంది. ఈరోజు నా ప్రియమైన ఆత్మీయ సహోదరుడు సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ ఊట యందు నువ్వు ఆనందించు, నీ ఊట యందు నువ్వు సంతోషించు అని ప్రభు చెప్తున్నాడు, సూటిగా చెప్తున్నాడు. చాలా మంది జీవితాలలో క్రాస్, అవిధేయత, అక్రమం, పాపం, లైన్, గీత దాటి నీ ఆత్మీయ జీవితంలో నీతోనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఉత్పత్తి కలిగిన ఊట ఇది, సంతోషకరమైన ఊట ఇది భార్యతో సహజీవనం కలిగిన ఊట. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు కదా. నీ ఆత్మీయ జీవితంలో నిబంధన ఊట మొదటిది, దైవ ఆలోచన నెరవేర్చబడ్డ ఊట రెండోది, ఫలభరితమైన యోసేపు ఊట మూడోది, ప్రత్యేకమైన ఊట యాకోబు నాలుగోది, ఉత్పత్తి కలిగిన ఊట నీ భార్య, నీ సంతానం, నీ కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరోదిగా చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో నా కన్నీటి ఊటగా అంటాడు
ప్రార్థన ఊట, ప్రార్థన జీవితం. చాలా మంది సేవకులలో కానీ, సంఘాలలో కానీ, విశ్వాసులలో కానీ నలుగురు కలిస్తే ప్రార్థన చేస్తారు, గట్టిగా ప్రార్థన చేస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా కూర్చొని కన్నీళ్లు గార్చి రోధించే ప్రార్థన నీకు కావాలి. చాలా మంది నలుగురు కలిస్తే ఉద్యోగం వచ్చినట్టు ప్రార్థన చేస్తారు, కానీ ఏకాంత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్. కనిపెట్టే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. రోధించే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన నీకు కావాలి. బైబిల్లో హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు, ఆయుష్ను పొందుకున్నాడు. యిర్మీయా కన్నీటి ప్రార్థన చేశాడు, దేవుని కోసం బాధపడ్డాడు. నెహెమ్యా కన్నీటి ప్రార్థన చేశాడు, తిరిగి కట్టినాడు. ఎజ్రా కన్నీటి ప్రార్థన చేసినాడు, మందిరాన్ని నిర్మించినాడు. హన్నా కన్నీటి ప్రార్థన చేసింది, ఫలాన్ని పొందుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో దావీదు కన్నీటితో ప్రార్థన చేశాడు, పోగొట్టుకున్నదంతా తిరిగి ఆత్మీయతను పొందుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యం. సోమరితనంగా ఉదయకాలం లేవకుండా ప్రార్థన చేయలేకుండా నువ్వు పనిని ప్రారంభిస్తున్నావు. నీలో ఉన్న సోమరితనాన్ని తొలగించుకో, ప్రభు హెచ్చరిస్తున్నాడు. నీ తొలిటి దినాలను, ప్రార్థన దినాలను జ్ఞాపకం చేసుకో. పూర్వపు కాలంలో నీ ఆత్మీయ జీవితంలో ప్రారంభ దినాల్లో గంటల తరబడి మోకాల మీద ప్రార్థన జీవితం, అడుగంటిపోయిన ఎండిపోయిన చెట్టు వలె ఉన్నావు. సరి చేసుకో. నీ ప్రార్థన జీవితం ఎండిపోయింది. నీ బలిపీఠం కూలిపోయింది, చెదిరిపోయింది, పాడైపోయింది. ఈరోజు నీ బలిపీఠాన్ని తిరిగి కట్టుకో. నీ బలిపీఠం మీద అగ్ని దిగాలి, ప్రార్థనా శక్తి దిగాలి. కర్మేలు కొండ మీద బలిపీఠాన్ని కట్టిన ఏలియా దేవుని కోసం రోషంతో నిలబడు. సీనాయి కొండ మీద చేతులెత్తి ప్రార్థించిన మోషే వలె రోషంతో నిలబడు. బబులోను సామ్రాజ్యంలో దానియేలు చేసిన ప్రార్థన ముమ్మారుగా చేసి సామ్రాజ్యాన్ని కదిపిన ఆ ప్రజలకు విడుదలనిచ్చిన దానియేలు ప్రార్థన వలె నిలబడు. యెహోషువ వలె యుద్ధములో లోయలో నిలబడి ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయిన గిబియోనులో, అయ్యాలోను లోయలో సవాల్తో కూడిన ప్రార్థన, శాసనాల మధ్యలో ఎస్తేరు చేసిన ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రార్థన యోధురాలు వల్ల నిలబడు. చెరసాలలో బంధకాల మధ్యలో చేసిన ప్రార్థన. 50 మంది కూడా నీతిమంతులు లేకపోతే అబ్రహాం 50 నుండి 40, 30, 20 చివరికి 10 వరకు దేవుని తీసుకొచ్చిన గోజాడే ప్రార్థన. ఏలియా తన ముఖాల మధ్యలో పెట్టుకొని ప్రసవ వేదనతో చేసిన ప్రార్థన. ఈ రోజున ప్రార్థన ఊట ఎండిపోయింది. నీ ప్రార్థన ఊటని సరి చేసుకో. నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో. ముమ్మారు ప్రార్థించు, ఉదయకాలం ప్రార్థించు, సమయం దొరికినప్పుడు ప్రార్థించు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయి. నీ ప్రార్థన జీవితం ఎండిపోయిన ఊట వలె ఉందేమో. ఇక్కడ అంటున్నాడు యిర్మీయా, అయ్యా నా కన్నీళ్లు కన్నీటి ఊటగా మార్చయ్యా. ఎందుకు? ఆత్మీయులారా, మరణం వీధుల గుండా చూచుండగా, కిటికీల గుండా తొంగి చూచుండగా, ఆ వీధిలో ఉన్న యవనస్తులను, చిన్న పిల్లలను సైతం మింగు వేస్తుండగా, ఓ హల్లెలూయా, అక్కడ చెప్తున్నాడు కన్నీటి కార్చి ప్రార్థన చేసే స్త్రీలను పిలుద్దాం అని చెప్పి. హల్లెలూయా. రోదన విద్య నేర్పండి, వారికి ప్రార్థన విద్య నేర్పండి. మరణము ఎక్కుచున్నది, కిటికీల గుండా తొంగి చూస్తున్నది, అనేకులను చంపుతున్నది అని చెప్పినప్పుడు అనేకులు లాలాటములు, కన్నీళ్లు, ప్రార్థనతో ఆ యొక్క మరణం అనే క్రియను లయపరిచిన. ఈరోజు నా ఆత్మీయ సహోదరుడా, సూటిగా నా ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. కన్నీటి ఊట ప్రార్థనా జీవితం, మోకాళ్ళ జీవితం, గోనెపట్ట జీవితం, ఏకాంత జీవితం. నా తండ్రి వాడుక చొప్పున నా యేసయ్య గెత్సెమనే తోటలోనికి వెళ్ళి
ప్రార్థన చేసినాడు, రాత్రంతా తండ్రితో మాట్లాడినాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో కన్నీటి ఊట లేదు, నీ జీవితానికి కన్నీటి ప్రార్థన లేదు. ఈరోజు సరి చేసుకో సహోదరుడా, సహోదరి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా 7వది జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. దావీదు సంతతి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఒక ఊట తయారైంది, ఒక ఊట ఉంది. ఆ ఊట దగ్గర జరిగిన గొప్ప కార్యం ఏంటంటే వారి అతిక్రమములు, వారి వస్త్రములను, వారి పాపములను కడుక్కున్నారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధపరిచే ఊట. హల్లెలూయా. ఆ యొక్క ఊట దగ్గర ఇశ్రాయేలీలు వారి వస్త్రములను ఉతుక్కున్నారు, వారి యొక్క దేహాలను కడుక్కున్నారు, వారి ఆత్మ జీవితంలో శుద్ధులైనారు. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, యెరూషలేము నివాసులారా, దావీదు సంతతి వారలారా, మీరు కడగబడే ఊట ఇది. ఆ కడగబడే ఊట నజరేయుడైన యేసు. నా యేసయ్యా వాక్యం అనే ఉదక స్నానం చేత నేను కడగడానికి ఇష్టపడుతున్నాడు. నా యేసయ్యా నిన్ను శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ శుద్ధి చేసే ఊట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మలినాన్ని కడిగిన ఊట, నీ పాపాన్ని కడిగే ఊట, నీ రోత బ్రతుకును కడిగే ఊట, నీ జీవితాన్ని కడిగే ఊట ఈ ఊట. జకర్యా గ్రంథం 13:1. ప్రైజ్ ద లార్డ్. అపవిత్రతను కడిగి వేసే ఊట దగ్గరికి రండి, ఈ ఊట దగ్గర మీరు కడుక్కోండి అని చెప్తున్నాడు. ఈ రోజు నా ఆత్మీయ సహోదరుడా, నీ మలిన వస్త్రం ఉతుకబడాలి, నీ మలినమైన మనసు కడగబడాలి, నీ అంతరంగమైన మనసు కడగబడాలి. ప్రభువే తన వాక్యం చేత నేను కడగడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఈ ఊటల యొక్క ఆత్మీయతని విన్నావు కదా. హాగరు దగ్గర ఊటగా ప్రత్యక్షమైనాడు. అంతేకాదు ఆత్మీయులారా, రిబుక దగ్గర ఊట దగ్గర వారి జీవితం దైవ ఆలోచనలు స్థిరపరచబడ్డది. అలా చెప్పుకుంటూ వెళ్తే యోసేపు ఫలించని ఊటగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఫలభరితమైన జీవితంలో. యాకోబు ప్రత్యేకమైన ఊటగా ఉండి యాకోబు ఇశ్రాయేలుగా మారి ఇశ్రాయేలు దేవుని నామం గణపరచబడగా ఇశ్రాయేలుగా మనం కృత నిబంధన ఇశ్రాయేలుగా జీవిస్తున్నాం. అది ప్రత్యేకమైన ఊట. అంతేకాదు ఉత్పత్తి కలిగిన భార్య దీవనకరమైన ఊటగా ఉంది అని మాట్లాడినాడు. 6వదిగా కన్నీటి ఊట ప్రార్థన జీవితం అని ప్రభు నీతో మాట్లాడినాడు. 7వదిగా శుద్ధి చేసే ఊట అని ప్రభు మాట్లాడినాడు. ఈ ఊటలన్నీ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఊట దగ్గర. ఏ ఊట? జీవ జలముల ఊట. ఇక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ ఊటను విడిచంట వారు నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని వాటి వెంబడిపోతున్నారు. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నా ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఈ నీళ్లు, ఈ ఊట జీవం కలిగిన ప్రభు. ఆ ప్రభు నిన్ను దర్శిస్తుండగా నీ హృదయాన్ని మార్చుకో. ఈరోజు ఊట అంటే ఒక సంఘం, ఊట అంటే ఒక సహవాసం, ఊట అనే ఒక సంఘం సెలయేరు దగ్గర నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు. కానీ ఊట దగ్గర నాటబడని వ్యక్తిగా, ఎండిపోయిన చెట్టుగా, వాడిపోయిన గడ్డిలా నీ ఆత్మ జీవితం ఉంది. సరి చేసుకో, ఈరోజు సరిదిద్దుకో. ఈరోజు డైరెక్ట్ నా ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట. వస్తావా ఆ జీవజలపు ఊట దగ్గరికి? ఈరోజు నీ వస్త్రాన్ని ఉతుక్కోవడానికి, నీ శరీరాన్ని కడుక్కోవడానికి, నీ మనస్సును కడుక్కోవడానికి. దేవునికి స్తోత్రం. పాపములను కడిగే ఒక ఊట ఇశ్రాయేలీలకు, దావీదు సంతతి వారికి, యెరూషలేము నివాసులకు అపవిత్రతను కడుక్కునే ఒక ఊట ఉంది. ఆ ఊట దగ్గరికి ప్రజలు వచ్చి శుద్ధులైనారు. నువ్వు సన్నిధి అనే వాక్యం దగ్గరికి, సంఘం దగ్గరికి వచ్చి వాక్యం ద్వారా నువ్వు కడగబడాలి, నువ్వు వాక్యం ద్వారా ఉతకబడాలి, వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఆయన వాక్యము సబ్బు లాంటిది. ఆ సబ్బు అన్న వాక్యం నిన్ను కడుగుతుంది. ఎలా కడుగుతుంది తెలుసా? ఆయన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, వాక్యం అనే ఉదక స్థానం చేత నిన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎందుకు నువ్వు కడుక్కోలేకపోతున్నావు? నీ మనసులో ఉన్న మలినం కడగబడాలి,
నీ జీవితంలో ఉన్న పాపం కడగబడాలి, నీలో ఉన్న అతిక్రమం కడగబడాలి. ఊట అనే అనుభవం దగ్గరికి వస్తే నువ్వు ఫలిస్తావు. ఊట అనే అనుభవం దగ్గరికి వస్తే నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుతావు. ఊట అనే అనుభవం దగ్గరికి వస్తే నీ ఆలోచన విధానం మారుతుంది. ఆ ఊటే నజరేయుడైన యేసు, ఆ ఊటే జీవం గల సంఘం. ఆ సంఘంలో నువ్వు నాటబడి ఆ జీవం కలిగిన ఊట దగ్గర నీ ఉంటే ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తావు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యాన్ని ఇరుకటి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మెడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా వినండి, ఇతరులకు షేర్ చేయండి. అంతే. నీకు ఒకవేళ ఈ వాక్యం నచ్చితే చక్కటి కామెంట్ పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.